టు ఏపీ టుడే న్యూస్. శృంగవరపుకోట నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న నియోజకవర్గంలో నిస్తేజంగా ఉన్న టీడీపీకి జవాసత్వాలు తెచ్చా. టికెట్ నాకు ప్రకటిస్తున్నట్టు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సత్య దామచర్ల వెల్లడి. రాత్రికి రాత్రి ఏం జరిగిందో నా టికెట్ మార్చేశారు. టీడీపీ ప్రకటించిన అభ్యర్థి అవినీతి చిట్టా విప్పిన గొంప కృష్ణ. శృంగవరపుకోట నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు యువనేత గొంప కృష్ణ వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు, నాయకుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఎస్కోటలోని గొంప కార్యాలయ ఆవరణలో ఆదివారం సాయంత్రం సభ నిర్వహించారు. అనంతరం గొంప కార్యాలయం నుండి దేవి జంక్షన్ వరకు వేలాది మందితో ర్యాలీ చేశారు. జై గొంప, జై జై గొంప నినాదాలు ఎస్కోట పట్టణంలో ప్రతిధ్వనించాయి. ముందుగా సభలో గొంప కృష్ణ మాట్లాడుతూ, నేను సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చాను. ఎస్కోట నియోజకవర్గంలో నిస్తేజంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి 2 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో కష్టపడి జవసత్వాలు కల్పిస్తే టికెట్ను నాకు కాకుండా వేరే అభ్యర్థిని ప్రకటించి అధిష్టానం ద్రోహం చేసిందన్నారు. ఇక నేను నియోజకవర్గ పరిధిలోని పేదల కోసం కార్పొరేట్ ఆసుపత్రిని నిర్మించి సేవ చేయుచున్నానని, అలాగే నిరుద్యోగ యువత కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు, పేదల కోసం సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తానని తెలిపారు. నేను మీలో ఒకటిగా ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాల్గొంటానని హామీ ఇచ్చారు. మీరందరి సంక్షేమం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. టీడీపీ ప్రకటించిన ఇక్కడ అభ్యర్థి అవినీతి చిట్టా విప్పిన గొంప. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రకటించిన అభ్యర్థి తిరుపతి దర్శన లేఖలో విద్యుత్ సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నారు. పనులు చేసే కాంట్రాక్టర్ల నుండి లంచాలు బొక్కేశారు. రైతు రథం పథకంలో రైతులకు మంజూరు చేసిన ఒక్కొక్క ట్రాక్టర్ కి 20,000 రూపాయల చొప్పున నొక్కేశారు. రాయల్ సిటీ, ఇతర లేఅవుట్లలో రియల్ ఎస్టేట్ దందా చేసి పెద్ద ఎత్తున సొమ్మును దోచేశారు. అలాంటి అవినీతి మరకలు ఉన్న వ్యక్తికి ఇక్కడ టికెట్ కేటాయించి సేవా కార్యక్రమాలతో పార్టీని ప్రజలకు తీసుకెళ్లిన నాకు తీరని ద్రోహం చేశారు. అందుకే మీ అందరి అభిప్రాయం మేరకు ఇండిపెండెంట్ గా నిలుస్తున్నా అని ప్రకటించారు. గొంప కృష్ణకు జన నీరాజనం. యువనేత గొంప కృష్ణకు తెలుగుదేశం పార్టీ టికెట్ ప్రకటించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుండి వేలాది మంది అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి మద్దతు తెలియజేశారు. జై గొంప అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గొంప కృష్ణను భుజానికి ఎత్తుకుని అభిమానులు మోసుకుని ర్యాలీలో, సభలో కలిసి తిరిగారు. ఇప్పటికైనా టీడీపీ అధిష్టాన నియోజకవర్గంలో పనిచేస్తున్న నేత గొంప కృష్ణను గుర్తించి టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ పరిధిలోని నాయకులు సభలో డిమాండ్ చేశారు. లేకుంటే తమ తడాక చూస్తారని హెచ్చరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో గొంప మాట్లాడుతూ, టికెట్ నాకే అంటూ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విశాఖ రీజనల్ నేత సత్య దామచర్ల ఫోన్లో తెలియజేశారని, ఇంతలోనే అధిష్టానం టికెట్ మార్చేసి మోసం, ద్రోహం చేసిందంటూ దుయ్యబట్టారు. ఎస్కోట, వేపాడ, జామి, కొత్తవలస, ఎల్కోట నాయకులు టీడీపీ అధిష్టానం గొంప కృష్ణకు చేసిన ద్రోహంపై మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసే గొంప కృష్ణను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆలోచించి నాకు చెప్పండి, చెప్పండి. ఒకవేళ మీ అందరూ ఆదేశిస్తే నేను ఇండిపెండెంట్ గా పోటీ అభివృద్ధి చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. చంద్రబాబు నాయుడు గారు నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఎస్కోట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత మమ్మల్ని సంప్రదించకుండా జరిగిన పరిణామాలు మీకు తెలుసు. ముందు మాకు టికెట్ అనౌన్స్ చేసి నెక్స్ట్ రోజు లిస్టులో యాక్చువల్గా పేరు లేకుండా ఏం జరిగిందో మాకు తెలియదు. సో తర్వాత నియోజకవర్గంలో మా మండల పార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు అందరితో సంప్రదించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకుందామని అనుకున్నాం. సో ఆ మీటింగు స్వచ్ఛందంగా 5 మండలాల నుంచి వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, దయచేసి మీరు ఎన్నికలకి స్వతంత్రంగా పోటీ చేయండి, మీ వెనక మేము ఉంటాము. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే మీరే చేయగలరు. మేము ఈ 2 సంవత్సరాల్లో చూసాము. వారసత్వ రాజకీయాలకి స్వస్తి చెప్పి మీరు ఎన్నికల్లో ఉంటే బాగుంటుందని ఈ కార్యకర్తలు, ప్రజల అభిమతం, వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళందరూ ఖచ్చితంగా పోటీ చేయాలని ఏదైతే ఆదేశించారో
వాళ్ళందరికీ అనుగుణంగా రేపు రానున్న ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. 1-2 రోజుల్లో మా మండల పార్టీ నాయకులతో సంప్రదించి కార్యాచరణ రూపొందించి ఎలక్షన్ కోడ్కి అనుగుణంగా మేము ఎలక్షన్ కోడ్ని ఫాలో అవుతూ కార్యాచరణ రూపొందించి మళ్ళీ మీడియాకి రిలీజ్ చేస్తాం. అందరికీ నమస్కారం.